ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవే 167A మీరు ఎగ్జాక్ట్ గా కారంచేడు నుంచి మన పరుచూరు బైపాస్ స్టార్టింగ్ వరకు చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయలేరా, సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారంటే మనమైతే ఎగ్జాక్ట్గా మన కారంచేడు బైపాస్ స్టార్టింగ్ నుంచి ఎగ్జాక్ట్గా మన పరుచూరు బైపాస్ స్టార్టింగ్ వరకు 3 months బ్యాక్ వర్క్ ఎలా జరిగిందో చూడబోతున్నారు. ప్రస్తుతం వర్క్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పక్కాగా చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం మనమైతే కంప్లీట్గా చూడబోతున్నాం. ఇక్కడ వర్క్ ఎలా జరిగింది 3 months బ్యాక్, అలానే ఆ టైంలో అక్కడ ఎలాంటి బ్యూటీ ఉందో మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడబోతున్నాం అనేది మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ చూడడానికి వెళ్ళిపోదాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళాం అనుకోండి, మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవే 167A. ఈ హైవే మొత్తం 86 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 86 కిలోమీటర్లని 2 ప్యాకేజీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్యాకేజ్ 1 వచ్చేసి మనకి చీరాల నుంచి ఎగ్జాక్ట్ గా మన చిలకలూరుపేట బైపాస్ వరకు ఉంటుంది. సో ఇక్కడ దాకా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్యాకేజ్ 2 వచ్చేసి చిలకలూరుపేట నుంచి నర్సరావుపేట నుంచి అలా మన నకరికల్ దాకా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక హైవే అయితే ఉంటుంది, ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇది NAM ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. నార్కెట్పల్లి అద్దంకి మెదరమట్ల హైవే ఈ హైవేలో మెర్జ్ అవుతుంది. సో ఇదంతా మీకు నేను కంప్లీట్గా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇక్కడ కారంచేడు ఉంది కదా, ఈ కారంచేడు బైపాస్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళి పరుచూరు బైపాస్ దాకా రోడ్ వర్క్ ఎలా జరిగింది, అండ్ మధ్యలోని బ్యూటిఫుల్ విజువల్స్ ఎలా ఉంటాయి, అండ్ అలానే కంప్లీట్గా చుట్టూ ఉండే గ్రీనరీని కూడా మనం క్లియర్గా చూడబోతున్నాం. అండ్ గ్రీనరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఈ హైవే గురించి కూడా కన్స్ట్రక్షన్ స్టేటస్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడా వీడియో నేను 3 months బ్యాక్ తీసింది. సో 3 months బ్యాక్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో చూస్తాం. అండ్ అలానే మనకి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ఉంటుంది వీడియో చివరిలో, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూడబోతున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్తున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి, పదండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే మన చీరాల ఓడరేవు నకరికల్లు హైవే ఉంది కదా, నేషనల్ హైవే 167. ఈ హైవేలో ఎగ్జాక్ట్గా మనకి చీరాల, పేరాల, తర్వాత కారంచేడు ఇవన్నీ బైపాస్ చేసే బైపాస్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. నాకు తెలిసి ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక 3 months బ్యాక్ నేను తీసిన వీడియో. నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు ఈ వీడియో తీసాను అనమాట. బట్ నేను మీకు చూపించడానికి మధ్యలో చాలా వేరే రావడం వల్ల ఈ వీడియో మీకు చూపించలేకపోయాను. బట్ నేను తొందరలో మీకు ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రస్తుతం వర్క్ స్టార్ట్ ఎలా ఉందనేది. నేను 3 months బ్యాక్ తీసినప్పుడు అయితే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా పంట పొలాలతో చాలా అద్భుతంగా ఉంది. సో అందుకే మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ అలానే మనం చూస్తున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అక్కడ వర్క్ జరిగింది. ప్రస్తుతం ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయిన ఉంటుంది. ఇంకా ఎవరైనా రోజు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ప్రస్తుతం ఈ రోడ్ కంప్లీట్ అయింది లేదా అనేది. తొందరలో నేను కూడా కంప్లీట్గా షూట్ చేసి మీకైతే బ్యూటిఫుల్ విజువల్స్ని కూడా చూపిస్తాను, వర్క్ కంప్లీట్ అయిన ఎలా ఉందనేది. సో ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం మనకైతే అక్కడ పిల్లర్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకైతే పాత రోడ్లో కలుస్తుంది. అండ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక కాలువ అయితే వెళ్తుంది. ఈ కాలువ గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ నీరైతే వెళ్ళి అలా సముద్రంలో కలవచ్చు, ఎందుకంటే ఇలా డైరెక్షన్ అయితే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సముద్రం వైపు ఉంది కాబట్టి మనకైతే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ వస్తాయి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మనమైతే అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్లో పంట పొలాలు, రైట్లో పంట పొలాలు, అండ్ ఈ మధ్యలో రోడ్డు, ఇంకో కాలువ అయితే ఉంది. కాలువ పక్క నుంచి ఈ రోడ్ అయితే వెళ్తుంది. 4 lane రోడ్ ఇదైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా రోడ్ ఎలా ఉందనేది. ఆ రోడ్లో మనం చూస్తున్నట్లయితే వెహికల్స్ అని ఒకవైపు వెళ్తున్నాయి. ఈ రోడ్ ప్రస్తుతం అయితే కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్లో మాత్రం చాలా బ్యూటీ ఉంది. లెఫ్ట్లో మనకి చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనబడుతున్నాయి. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ ప్లేస్ అయితే రోడ్ కంప్లీట్ అయింది. మనకి 3 months బ్యాక్ ఎలా ఉందంటే ప్రస్తుతం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. బట్ సూన్ నేను మీకైతే మన విజయవాడ బెంగళూరు హైవేని అండ్ ఈ హైవేని కూడా చూపిస్తాను. ఇంకా మీకు మన హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్స్ అని చూపిస్తాను. నిన్నైతే మీకు మన చీరాల బైపాస్ అండ్ పేరాల బైపాస్ అన్నీ చూపించాను కంప్లీట్గా. మీరు కనుక విజువల్స్ చూడాలని చూడండి, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా విజువల్స్ అయితే తీసాను అండ్ మీకైతే చూపించాను. ఆ విజువల్స్ మీరు కనుక మిస్ అయిన ఉంటే ఖచ్చితంగా చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది.
ఇంకా మీకు మన వైజాగ్లో జరిగిన డెవలప్మెంట్స్ని, తర్వాత మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూపిస్తున్నాను. సో మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసేయండి అండ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ రూట్లో అయితే మనకి ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. సో ముందు మనకైతే టోల్ గేట్ ఉంది. సో మీకు నేను చాలా క్లియర్గా కంప్లీట్ హైవే గురించి, నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవే 171A గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే వీడియో. మీరు కనుక ఆ వీడియో కంప్లీట్ చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది మనకి ఈ హైవే ఎలా వెళ్తుంది అండ్ రూట్ మ్యాప్ ఏంటి, ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిన డీటెయిల్స్ అన్నీ అందులో చెప్పాను అనమాట. సో ఆ వీడియో మీరు చూడకపోతే చూసేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్యాకేజ్ 2 గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. రూట్ మ్యాప్ ఎలా వెళ్తుంది అండ్ ఎక్కడెక్కడ బైపాస్లు రాబోతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ మీకు నేను ఎగ్జాక్ట్గా మన నర్సరావుపేట కానీ తర్వాత అలా లోపలికి వెళ్తే మనకు కొన్ని ఊర్లు వస్తాయి, ఆ ఊర్లోని బైపాస్ ఎలా వస్తున్నది చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోలో. ఈ వీడియోలో మనమైతే దాదాపుగా ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కంప్లీట్ జరుగుతున్న వర్క్ అనేది చూస్తాం. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మాత్రం మనకి చాలా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉన్నాయి, పంట పొలాలు కాబట్టి. అలానే మీకు నేను చివరిలో చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ వచ్చిన సన్సెట్ అయితే చూస్తే ఖచ్చితంగా మీరు వావ్ అంటారు. మరి చూడడానికి రెడీగా ఉన్నారా? వీడియోని పొద్దు చూడండి, మీకే ఆ సన్సెట్ కనిపిస్తుంది. ఇలా మనం కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి పర్చూర్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా ఊరు, అదే పర్చూర్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక మనకి రైట్ బైపాస్ అయితే ఉంటుంది. ఆ రైట్ తీసుకొని మనం అలా బైపాస్ నుంచి పర్చూర్ ఊరు వెళ్ళకుండా డైరెక్ట్గా మనం అయితే చిలకలూరుపేట వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ పర్చూర్ నుంచే మనకి డైవర్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉంటుంది. ఆ రూట్లోంచి మనం వెళ్ళామంటే టువర్డ్స్ గుంటూరు వెళ్ళొచ్చు. అండ్ అలానే మనకి ఆ రూట్ కూడా రీసెంట్గా వేశారంట. బట్ మనకి నైట్ టైం వెళ్ళడం సేఫ్ కాదని చెప్పేసి మనమైతే మెయిన్ రోడ్లోని, ప్రస్తుతం ఉన్న రోడ్లోని వెళ్ళి చిలకలూరుపేట వెళ్ళి అక్కడ నుంచి విజయవాడతో వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు. అండ్ ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకి పర్చూర్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. రేపటి వీడియోలో మీకైతే నేను పర్చూర్ బైపాస్ని చూపిస్తాను. వీడియోస్ని కంప్లీట్గా అండ్ మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. హైవే కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, తర్వాత హైవే ఎలా వెళ్తుంది అండ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, అండ్ అలానే మనకి అక్కడ బ్యూటిఫుల్ విజువల్స్ స్కైవ్యూలు ఎలా కనిపిస్తాయి విషయాలు మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు నేనైతే మీకు బ్యూటిఫుల్ సన్సెట్ని చూపించిపోతున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్సెట్ అయితే. చూస్తున్నారుగా సన్సెట్ ఎలా ఉందో, సన్ అలా కిందకు వెళ్తున్నాడు అండ్ పంట పొలాల మధ్యలోంచి చాలా అద్భుతంగా ఉంది కదా. నాకు మాత్రం ఈ వ్యూ చాలా నచ్చింది, అందుకే మీకు క్లియర్గా చూపించాను. ఫైనల్గా మీకైతే నేను ఈ హైవే వీడియోలో ఎగ్జాక్ట్గా మన కారంచేడు బైపాస్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పర్చూర్ బైపాస్ స్టార్టింగ్ వరకు చూపించాను. అప్కమింగ్ వీడియోలో పర్చూర్ బైపాస్ని కూడా చూపిస్తాను. సో నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.